యూకేలో టీజీ పిల్ల. యూకే అంటే ఉత్తరాఖండ్. చిరుజల్లులలో ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టం? వామ్మో, నాకైతే మరీ అంత ఎక్కువేమి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇగో ఇప్పుడు పడుతున్నాయి చినుకులు. ఎంతమందికి కనబడుతున్నాయి చినుకులు? ఓకే, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎంజాయ్ చేస్తా. సరే, ఇవాళ ఇంకో విషయం గురించి చెప్తాను నేను. మామూలుగా ఎవరన్నా ఎక్కడికన్నా పోయేటప్పుడు అని అంటే వెళ్ళేటప్పుడు అని పోయేస్తా అని చెప్తాం కదా. పోయొస్తా అని అంటే అప్పుడు ఇంట్లో అమ్మమ్మలో నానమ్మలో ఉన్నారనుకోండి, ఏమని చెప్తారు తెలుసా? పైలంగా ఓ బిడ్డ, భద్రంగా ఓ బిడ్డ అని చెప్తారు. పైలం అంటే పదిలమ్మని, పదిలంగా పోయిరమ్మని, జాగ్రత్తగా పోయిరమ్మని చెప్పడాన్ని పైలంగా ఓ భద్రంగా ఓ అని చెప్తారన్నమాట. ఇప్పుడు అట్లా పైలంగా పో అని చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. భద్రంగా పొమ్మని చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అంటే ఈ మాటలు, ఈ పదాలు వాడేవాళ్ళు చాలా తగ్గిపోయినరు. కానీ నాకైతే మా అమ్మమ్మ ఎప్పటికి చెప్పేది. నేను ఎప్పుడు పోయినా అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు పోయినా పోయొస్తానంటే భద్రంగా పో బిడ్డ, పైలంగా పో బిడ్డ అని అమ్మమ్మ చెప్పేది, నానమ్మ చెప్పేది. ఈ పదాలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. పైలం, భద్రం. సరే మరి, మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్ బాయ్.